వెల్కమ్ బ్యాక్ టు డైలీ డైవింగ్ ఛానల్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో. సో నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి లాంగ్ వీడియో చేస్తానని. ఈ వీడియోలో డైలీ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం క్లెన్జర్. నేనైతే సెటాఫిల్ క్లెన్జర్ వాడుతున్నాను. నాది చాలా అంటే చాలా డ్రై స్కిన్ అనమాట. నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. నేను ఫస్ట్ వాడిన సెటాఫిల్ క్లెన్జర్ ఇప్పటికీ వాడుతున్నాను. ఇది 4th టైం అనుకుంటా పర్చేస్ చేసింది. నేనైతే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి టోనర్. నేను ప్లమ్ టోనర్ వాడుతున్నాను. బేసిక్గా ఈ ప్రోడక్ట్స్ అన్నీ డ్రై స్కిన్కి రిలేటెడ్. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ఒకసారి ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే మీ స్కిన్ pH తెలుసుకొని అప్పుడు యూస్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా స్కిన్ ఎలర్జీస్ ఉన్నా, ర్యాషెస్ ఉన్నా ఫస్ట్ అయితే మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఏ ప్రోడక్ట్స్ వాడాలో వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేనైతే నార్మల్గా యూట్యూబ్ చూసే స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. టోనర్, దాని తర్వాత సిరం. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను బిగ్ బిలియన్ డేస్లో. ఇది నేను 5th or 6th టైం కొంటున్నాను అనుకుందాం. ఇదైతే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది సిరం. ఇది మాయిశ్చరైజర్. ఇది డ్రై స్కిన్కి రిలేటెడ్ మాయిశ్చరైజర్. నేను సింపుల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లోనే, మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్నీ ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అండ్ సన్ స్క్రీన్. ఇది డర్మాకో వాళ్ళ సన్ స్క్రీన్ SPF 50, 1% హైలూరానిక్ యాసిడ్ ఆక్వాజెల్ సన్ స్క్రీన్ వాడుతున్నాను. ఇది నేను 2nd టైం అనుకుంటా ఈ సన్ స్క్రీన్ వాడేది. అంతకన్నా ముందు నేను ఫిక్స్డ్ వాడాను, అది కూడా చాలా బాగా పనిచేసింది. ఇప్పుడైతే మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాటన్కి నుంచి వాడుతున్నాను. ఇది 1 year అవుతుంది కొని, ఇంకా అయిపోలేదు. కానీ దీని క్యాప్ ఇది చాలా బాగుందన్నమాట. డాటన్కి నుంచి లిప్ బామ్ గురించి మాట్లాడుకుంటే, ఇది మీరు చూసారు కదా, ఇక్కడ డర్మటాలజిస్ట్ రికమెండెడ్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. నా స్కిన్ చాలా డ్రై ఉంటుంది అండ్ కొంచెం రెడ్ ఉంటుంది. చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట నాది. నేను సెటాఫిల్ క్లెన్జర్ అయితే వాడుతున్నాను. ఇది హైడ్రేట్స్ యాజ్ ఇట్ క్లెన్సెస్ టు సూత్ అండ్ హెల్ప్స్ డీప్లెన్ స్కిన్స్ మాయిశ్చర్. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇది ఫేస్ వాష్ చేసుకునేలాగా చేసుకోకూడదు. ఫస్ట్ మనం వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ సెటాఫిల్ క్లెన్జర్ని ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని, డ్రాప్స్ కాదు కానీ కొంచెం వేసుకున్న తర్వాత ఫేస్ మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత నేను ఇది ఏమంటారు, నేను ఒకసారి వీడియో చేసి చూపిస్తాను ఎలా వాడాలో. జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో అయినా కర్చీఫ్తో అయినా నార్మల్గా తుడిచేసుకోండి. వాటర్ అవసరం లేదు. తుడిచేసుకున్న తర్వాత మన ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా పోతుంది. మీరు ఇది ఆఫర్లో కొనుక్కుంటే 390 అంటే 400కి తక్కువనే పడుతుంది క్లెన్జర్. నెక్స్ట్ మనం టోనర్కి వచ్చేద్దాం. ఫస్ట్ మనం స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్లెన్జర్తో స్టార్ట్ చేయాలి. క్లెన్జర్, దాని తర్వాత టోనర్ అనమాట. టోనర్ నేను ప్లమ్ టోనర్ వాడుతున్నాను. నేను 1 year నుంచి తీయలేదు చూడండి. ప్లమ్ టోనర్ వాడుతున్నాను. ప్లమ్ ఇల్యూమినేసెన్స్ టోనర్ వాడుతున్నాను. చూడండి, మీకు ఎలా వాడాలో తెలియకపోతే నాది డ్రై స్కిన్ కాబట్టి వేరే డ్రై సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నేను ఈ ప్లమ్ టోనర్ చూస్ చేసుకున్నాను. మీకు ప్లమ్ ఇంకొకటి టోనర్ కూడా ఉంటుంది. అది సంథింగ్ టీ స్మెల్ కాదు కానీ అట్లా ఉంటుంది. ప్లమ్ టీ టోనర్ అని వస్తుంది. అది ఆయిల్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే డ్రై స్కిన్కి. ఇది 1 year కొంచెమే ఉంది చూడండి. వచ్చింది నాది. 1 year నుంచి ఇవన్నీ పర్చేస్ చేశాను కానీ ఇదైతే పర్చేస్ చేయలేదు నేను. ఇది ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టుకున్నామండి ఫ్లిప్కార్ట్లో, కానీ దేంట్లో లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. చూడాలి. మీరు ఇది క్లెన్స్ చేసుకున్న తర్వాత
టోనర్ ఒక 2 to 3 డ్రాప్స్ ఇట్లా ట్యాప్ చేసుకోండి. ఆ 3 డ్రాప్స్ ఇది లిక్విడ్ ఉంటుంది కాబట్టి 2-3 డ్రాప్స్ మనకి సరిపోతుంది. ఒకసారి మీరు ఈ ప్రికాషన్స్ అన్నీ చదివి యూజ్ చేయండి. ఇది టోనర్ అన్నమాట. మీకు ఇక్కడ ఇలా ఓపెన్ సిస్టమ్ కాకుండా మీకు స్ప్రేస్ కూడా వస్తుంది. కొత్తగా ఏం కాదు కానీ స్ప్రేస్ ఉంది, కానీ నేను మాత్రం ఇది తీసుకున్నాను. కానీ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సిరం చూపిస్తున్నాను. సిరం మీరు ఎక్కువ మార్నింగ్ టైం కన్నా మీరు నైట్ స్కిన్ కేర్లో ఎక్కువ యూస్ చేస్తే చాలా రిజల్ట్స్ వస్తాయి మీకు. ఒక నిమిషం మీరు ఓపెన్ చేస్తున్నాను. ఇది 10 ml అండి. ఇంకా ఇది గట్టిగా వాడితే ఒక 1 month వరకు వస్తుంది మనకి. సో నేను ఊరికే కొనాల్సి వస్తుందని ఓన్లీ నేను నైట్ స్కిన్ కేర్లోనే యూస్ చేస్తున్నాను. ఒకప్పుడు డే స్కిన్ కేర్లో కూడా యూస్ చేసేది, కానీ ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేయాల్సి వస్తుందని నైటే వాడుతున్నాను. ఇప్పుడైతే మ్యాక్సిమం ఇది నేను నయాసినమైడ్ వాడుతున్నాను కాబట్టి నా ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ అన్నీ పోయినాయి. 1 year ఇది కన్సిస్టెంట్గా ఒక 6 months వాడితేనే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. ఇది కూడా నేను బిగ్ బిలియన్ డేస్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు 10% కంటే ఎక్కువ వాడద్దండి బిగినర్స్ కాబట్టి, లేకపోతే మనకి ర్యాషెస్ లాగా వచ్చేస్తే మన ఫస్ట్ టైం వాడుతున్నాం కాబట్టి మనకి ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది. 10% నయాసినమైడ్ ఫేస్ సిరమ్ ఫర్ యాక్నే మార్క్స్. మీరు ఒకసారి ప్రికాషన్స్ అవి ఇవన్నీ ఒకసారి చదవండి. డర్మాకు ప్రోడక్ట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా రిజల్ట్స్ ఇస్తాయండి. డేలో వాడుకోవచ్చు, మనం నైట్లో వాడుకోవచ్చు. నేనైతే ఈ మధ్య నైట్ వాడుతున్నాను. మనకి ఇలా చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. డ్రాపర్ వస్తుంది మనకి. ఈ డ్రాపర్స్ తోటి మనం హ్యాండ్ మీదైనా ఫేస్ మీదైనా ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఫేస్కి చాలా ఎక్కువ క్వాంటిటీగా వేసుకోకండి, ఒక 3 డ్రాప్స్ వేసుకోండి సరిపోతుంది. ఇది సిరమ్ అన్నమాట. ఇప్పుడు మాయిశ్చరైజర్, ఇది చాలా కంపల్సరీ అండి, ఇది స్కిప్ చేయకండి. ఇది మాయిశ్చరైజర్ నేనైతే సింపుల్ వాడుతున్నాను. సింపుల్ నుంచి నాకు మాయిశ్చరైజర్ చాలా బాగా పడింది. చూడండి ఇక్కడ కూడా ఫర్ ఆల్ డే లాంగ్ మాయిశ్చరైజర్. మన స్కిన్ చాలా సూతింగ్ అండ్ చాలా సాఫ్ట్ ఉంటుంది పెట్టుకున్న తర్వాత. మనకి స్టార్టింగ్లో బిగినర్స్ కాబట్టి ఆయిలీ ఉంటుంది. మనం వాడుతూ డైలీ మనం మన రొటీన్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే చాలా బెటర్ రిజల్ట్స్ మనకు వస్తాయి మాయిశ్చరైజర్. మీకు ఈ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. బిగ్ బిలియన్ డేస్ అయిపోయినాయి. ఇప్పుడు దివాళీ సేల్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ అయిపోతుంది దివాళీ సేల్ కూడా. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫైనల్లీ సన్ స్క్రీన్ అండి. నేను ఫస్ట్ సన్ స్క్రీన్ ఫిక్స్డ్ వాళ్ళకి వాడాను. అది కూడా చాలా అంటే చాలా బాగా, అది 1 time పర్చేస్ చేశాను. ఇది 2 times పర్చేస్ చేస్తున్నాను. ఆల్రెడీ సెకండ్ టైం అన్నమాట. ఇది కూడా మనం అయిపోతే బిగ్ బిలియన్ డేస్లో ఇదే తీసుకున్నాను. ఇది SPF 50 అండి. మీరు కంపల్సరీ SPF 50 ఉన్నదే ఎక్కువ ప్రిఫర్ చేయండి. 1% హైలూరానిక్ సన్స్క్రీన్. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. స్టార్టింగ్లో ఆయిలీ అనిపించినా కానీ చాలా మంచి రిజల్ట్స్ అయితే మనకు వస్తాయి. ఇదైతే ఏ ప్రమోషన్ వీడియో కాదండి, నేను వాడే ప్రోడక్ట్స్ చెప్తున్నాను. ఫ్రాగ్రెన్స్ ఏమి ఉండదు, వైట్ కాస్టింగ్ ఉండదు, ఏముండదు. మీరు పెట్టిన చాలా అంటే చాలా లైట్ ఉంటుంది, స్కిన్ ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మీరైతే ఫస్ట్ కంపల్సరీ మాయిశ్చరైజర్ పెట్టాకని సన్ స్క్రీన్ పెట్టాలి.
కంపల్సరీ ఇదైతే స్కిప్ చేయకండి. మాయిశ్చరైజర్ స్కిప్ చేయకండి. సన్ స్క్రీన్ అయితే మీరు ఇంట్లో ఉన్నా కానీ డే టైంలో కంపల్సరీ యూజ్ చేయండి. నైట్ స్కిన్ కేర్లో అవసరం లేదు. ఇంకొచ్చేసి లాస్ట్ లిప్ బామ్ అనమాట. నేను డాటన్కి చెప్పాను కదా, డాటన్కి ఇది వాడుతున్నాను. దీని క్యాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈ ప్రోడక్ట్ కూడా చాలా అంటే చాలా బూత్ అండి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. చూడండి, మనకి ఒక స్పాచులా కూడా వస్తుంది. దీంతో స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నాకు 1 year అయినా అయిపోలేదు. నేను ఒక్కదానే కాబట్టి అయిపోలేదేమో, కానీ చాలా అంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మన స్కిన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. స్లీపింగ్, మన స్కిన్ డ్రై, మన లిప్స్ డ్రై ఉన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మీ స్కిన్ కేర్లో లిప్స్ కూడా SPF ఉండాలి అనుకుంటే చాప్టెక్స్ అనే లిప్ బామ్ వాడండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది SPF 50తో ఉంటుంది చాప్టెక్స్. నేనైతే ప్రస్తుతానికైతే లిప్స్కి ఇంకా SPF వాడట్లేదు, డాటన్కి ఇదే వాడుతున్నాను. ఫైనలీ ఇదండి నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ రొటీన్. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బ్రదర్ది ఆయిల్ స్కిన్ అనమాట. మీకు కావాలంటే నేను ఆయిల్ స్కిన్కి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ మీకోసం చెప్తాను. ఆ ప్రోడక్ట్స్ అన్నీ మా బ్రదర్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు స్కిన్ కేర్ రొటీన్. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ ప్రోడక్ట్స్ అన్నీ. బాయ్.